హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ అదిల్. ఈరోజు అయితే ఒక కొత్త వాటర్ ఫాల్ని మీ ముందుకైతే తెచ్చాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వాటర్ ఫాల్ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ వాటర్ ఫాల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ వాటర్ ఫాల్కి ఎలా వెళ్ళాలి, వరంగల్కి ఎంత దూరంలో ఉంటుంది, కరీంనగర్కి ఎంత దూరంలో ఉంటుంది, ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న వాటర్ ఫాల్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండల్లో రాయికల్ అనే విలేజ్లో ఈ రాయికల్ వాటర్ ఫాల్ అయితే ఉంది. మీరు ఆల్రెడీ ఈ వాటర్ ఫాల్ని చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి. ఈ వాటర్ ఫాల్ కరీంనగర్కి 52 కిలోమీటర్స్ దూరం ఉంది. వరంగల్కి 48 కిలోమీటర్స్ దూరంలో, హుజూరాబాద్కి 18 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్కి 167 కిలోమీటర్స్ దూరంలో, అలాగే ఖమ్మంకి 166 కిలోమీటర్స్ దూరంలో, భూపాల్పల్లికి 83 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరున్న లొకేషన్ నుండి గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్గా రాయికల్ వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేసినా వస్తుంది. కానీ రాయికల్ విలేజ్ నుండి కొద్ది దూరం రోడ్ అయితే బాగుండదు. ఒక 4 to 5 కిలోమీటర్స్ అయితే వెహికల్స్ నిర్భయంగా పార్కింగ్ దాకా వెళ్తాయి. వెహికల్ పార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి వాటర్ ఫాల్కి అయితే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఒకసారి వాటర్ ఫాల్ని చూసుకున్నట్టయితే పైనుండి వాటర్ అయితే చాలా అంటే చాలా ప్యూర్ వైట్గా వస్తున్నాయి. ఎవరికి అర్థం కాని విషయం ఒకటి ఈ వాటర్ ఫాల్లో దాగి ఉంది. అసలు ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇంకా ఎంత పైకి వెళ్తే మనకు వాటర్ వచ్చే పాయింట్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొండపైకి ఎక్కి ఈ వాటర్ ఎలా వస్తున్నాయో చూద్దాం పదండి. మాకైతే కొండని చూస్తే ఏదో మనసులో తెలియని భయం అయితే మొదలైంది. ఎందుకంటే ఎటుపక్క చూసిన వాటర్తో నిండిపోయింది మరియు పాకురు అయితే చాలా పట్టింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ఎప్పటికీ వెళ్తూ ఉంటాయి కదా, కొండరాళ్ళకైతే చాలా పాకురు అయితే పట్టింది. మనం ఎక్కడ కాలు వేసినా జారే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. వాటర్ వచ్చే దారి గుండా మేమైతే కొండను ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాం. నాన్ స్టాప్, స్టెప్ బై స్టెప్ 3 కొండలు అయితే మేము ఎక్కాము. 3వ కొండలో నుంచి వాటర్ చాలా అంటే చాలా వేగంగా రావడం అయితే మొదలైంది. అదే కాకుండా మన ముందు ఇంకో ఎత్తైన కొండ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మేము 1 గంటన్నర పాటుగా నాన్ స్టాప్గా 3 కొండలు అయితే కంప్లీట్గా పైకి ఎక్కేసాము. బట్ వాటర్ వచ్చే స్టార్టింగ్ పాయింట్ అయితే మాకు ఇంతవరకు అయితే కనిపించలేదు. మాకు తెలిసి 4వ కొండ పై భాగంలో నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. కానీ 4వ కొండ పై భాగానికి ఎక్కాలంటే దారి అయితే కనిపించడం లేదు. ఎటు చూసిన చెట్లు, పాకురు, కంపతో దారి అయితే మూసుకుపోయింది. సో మేమైతే 4వ కొండ ఎక్కే సాహసం అయితే చేయలేదు. ఆ 4వ గుట్ట పైకి ఎక్కాలని మేమైతే సాహసం చేయలేదు. కంచెనపల్లి గ్రామానికి చెందిన 2 యువకులు రాయికల్ వాటర్ ఫాల్స్ యొక్క దాగి ఉన్న రహస్యాన్ని బయటికి తీద్దామని కనుమరుగైపోయారు అని టీవీలో, న్యూస్ పేపర్లో రావడం అయితే మాకు అవసరం లేదు. అందుకే మేమైతే సాహసం చేయకుండా కిందికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మాకు అర్థమైంది ఏంటంటే 4వ కొండ పై భాగంలో నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ రాయికల్ వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలనుకుంటే ఏ భయం లేకుండా 3 కొండలు అయితే సక్సెస్ఫుల్గా ఎక్కొచ్చు. 4వ కొండ ఎక్కాలంటే కొంచెం సాహసం అయితే చేయాలి, కానీ దారి అయితే మొత్తం మూసుకొని పోయింది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్లో 3 కొండలు అయితే ఎలా ఎక్కామో సేమ్ అలాగే ఈ 3 కొండలు దిగి కిందికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్లో, వైట్ కలర్లో, గ్రీన్ కలర్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ 3 కొండలు ఎక్కాము కదా, అలానే స్టెప్ బై స్టెప్లో ఉన్న ఒక్కొక్క వాటర్ ఫాల్ని చూసుకుంటూ కిందికి అయితే దిగుదాం. అలా 3 స్టెప్స్లో ఉన్న వాటర్ ఫాల్ని చూసుకుంటూ కిందికి దిగుదాం పదండి. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ అయితే చూసారు కదా, అలాగే మన ఛానల్కి ఇంకో 400 సబ్స్క్రైబర్స్ అయితే 1K రీచ్ అవుతుంది. ఫాస్ట్గా 1K రీచ్ అయితే చేయండి. లాంగ్ టూర్తో మీ ముందుకు వస్తాను నేను, మీ అదిల్. బాయ్ ఫ్రెండ్స్.